హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదా ఇంట్రొడక్షన్ ఇచ్చి. ఇది ఇంట్రొడక్షన్తో పాటు అసలు మేము ఏం చేస్తుందని చూస్తున్నారా? యా, టుడే మనం ఇంతకుముందుకు ప్రాంక్ చేసాం కదా, సో వాళ్ళతో ఇవాళ బిర్యానీ ఛాలెంజ్ చూద్దాం. మరి వాళ్ళకి తెలియదు, యాక్చువల్గా ఆల్రెడీ తినే ఉంటారు, బట్ చూద్దాం. ఒకసారి పిలిచి అయితే బిర్యానీ ఛాలెంజ్ పెడదాము. మరి బింకీ విన్ అవుతాడా, మన ప్రేమ్ విన్ అవుతాడా చూద్దాము. చూసిట నోర్లు ఊరుతున్నాయి కదా, ఒకసారి జూమ్ వేసుకో, బిర్యానీని జూమ్ చేసుకో. నేనైతే చెయ్యలేదు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను, నేనైతే చెయ్యలేదు, బయట నుంచే తెప్పించాను. సరే చూద్దాం. ఇప్పుడు వాళ్ళనైతే కింద ఆట పెట్టి ఎక్కడనో వాళ్ళనైతే పిలిచి ఇప్పుడు మనము ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దాం. తినండి, బాగుందా బిర్యానీ? ఎవరు చేసిరు అనుకుంటారు? నేనైతే షాప్లోకి వెళ్ళి తెప్పించాం అనుకుంటున్నాను. నేను చేసిన ఏం చేయలేదు, మీ మీద నేను ఆ ప్రయత్నాలు చేయను. కానీ తినండి, ఫస్ట్ ఎవరు తింటారో చూద్దాం. రెడీ స్టార్ట్ కావాలి. ఎవరిది ఫస్ట్ ఎవరు అనుకుని మీరు అనుకుంటున్నారు ఫ్రెండ్స్? నేనైతే లాస్ట్ టైం ఇట్లే అనుకున్నా, ప్రేమ్ని చాలా ఎక్కువ ఊహించుకున్నా కానీ ప్రేమ్ తినలేదు సమోసా ఛాలెంజ్లో. సో ఇవాళ బింకీ తింటాడని అనుకుంటున్నా. సరే చూద్దాం. యాక్చువల్గా లాస్ట్ సండే ఈ ప్లాన్ ఉండే, లాస్ట్ సండే మన బింకీ బర్త్డే ఉండే. బింకీ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. బింకీ మనకి యాక్చువల్గా ఏం చేయాలి అని అంటే పార్టీ ఇవ్వాలి. మనం బింకీకి రిటర్న్ పార్టీ మనమే ఇస్తున్నాం ఇవాళ. చూద్దాం ఎవరు తింటారో ఫస్ట్ అని చెప్పేసి. అదంటే మీకు లేదు కొంచెం కూడా బిర్యానీ ఛాలెంజ్ లెక్క నేను ఏదో పుక్కట్ల వీళ్ళకి తెచ్చిపెట్టినట్టు ఉంది. చూసిరా ఎంత నిమ్మతంగా, వాడు గెలుస్తుంది మనకైతే బిర్యానీ వచ్చింది కదా అన్నట్టుగా తింటారు. అసలు పోటీ అన్నట్టు ఉందా వీళ్ళకి ఏమన్నా? ఎవడు గెలిస్తే అట్లే అనుకుంటారా? వాడు గెలిస్తే నాకైతే బిర్యానీ దొరికిందని చూస్తున్నావా? కాదా? ఆడ అయిపోతుంది, ఆడ చూసినావా? నీ ప్లేట్ అట్లనే ఉంటుంది. అయిపోయినాయా? విన్ అవ్వాలని లేదా? ఎప్పుడు లూజర్, ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ సైలెంట్గా ఉంటాడు ప్రేమ్, చాలా సైలెంట్గా ఉంటాడు. ఫాస్ట్గా అగో నింబు కూడా వేసేసుకుంటున్నాడు. నువ్వు నింబు వేసుకోవా? ఈ లవంగాలు తినవా? నీకు లవంగాలు నీకెందుకు రా? లవరా? నీ ఫేస్ చూపి ఒకసారి. వానికి లవర్ కావాలండి. లవంగం అంటే ఏంటి అక్క? బింకీ విన్ అవుతాడు. బింకీ మనకి పార్టీ ఇవ్వలేదు, పార్టీ ఇస్తాడు మనకి. ఏం పార్టీ? బర్త్డే పార్టీ ఇస్తాడు మనకి. ఎప్పుడు? మొన్న అయిపోయింది. నేను కూడా బిర్యానీ ఛాలెంజ్ పెడతాను. నువ్వు కూడా? ఎవరికి? నాకా? మటన్ బిర్యానీ చెప్పి నాకు, చికెన్ బిర్యానీ. వాడు వాటర్ తాగేస్తుండు, ఫుడ్ తినేస్తుండు. నీదైతే ప్లేట్ నుంచి అస్సలు కదులుతలేదు ఫ్రెండ్స్, అసలు కదులుతలేదు. ఎట్లుందో ఫుడ్ అట్లనే ఉంటుంది. కర్రీస్ ఉంటాయి కదా, కర్రీస్ దొంగలు ఫ్రెండ్స్. మెల్లగా నేను కిందికి పోయి వచ్చేలోపు తాగేసారు ఉట్టుగానే. దొంగ ముందు పెరుగు తాగినాక మళ్ళీ పడుతుంది. పడేసిందా? పెరుగు కారం ఉంటుందా దాంట్లో? నీ వేస్ట్ మాటలు. నాకు గెలవాలంది చూసినా, ఈయనకు లేదు ఫ్రెండ్స్, అస్సలు లేదు, లేదు. గెలవాలన్నది అస్సలు లేదు కదా. ఇద్దరు పోటీగా వాటర్ తాగుతున్నారు. ఏడున్నవాడు నిమ్మతంగా తింటాడు. అయిపోయింది అక్కడ. నాకు ఎంత ఏం చేసినా నేను తింటున్నా. ప్రేమ్ అయిపోయింది. ఆయన నాకు సమోసా ఇప్పిస్తాడు. ఆయన
ఆయన గెలిస్తే నేను ఒక పప్పు ఇప్పిస్తా. అరే మీరిద్దరు బిర్యానీ తినిపించినందుకు నాకు ఒక ఎక్కువ 50 అంత చాలు. సరే నాకు ఎందుకో ప్రేమే విన్ అవుతాడు అనిపిస్తుంది. బింకీది వేస్ట్ అయిపోయింది ఇంకా కదా. డౌనా నువ్వే ఒప్పుకుంటా ఓడిపోయినా వంద అయిపోయింది. అయిపోయింది ఆడ ఫుడ్ చూస్తున్నావా? అయిపోయినాయా? ఓకే ఫ్రెండ్స్, మన బింకీ అయితే ఓడిపోయిండు, మన ప్రేమ అయితే విన్ అయ్యిండు. మనం ఇక్కడనే మనకి తెలిసిపోతుంది, మనం కూడా డిక్లేర్ చేసేయచ్చు ఈ మ్యాచ్ ని. మళ్ళీ డాన్స్ చేస్తుండు. వేస్ట్. ఓడిపోయినా అని కొంచెం కూడా లేదు, ఇంకా డాన్స్ చేస్తున్నాడు. ఓడిపోయినా అని కూడా బిర్యానీ వచ్చింది కదా అనుకుంటున్నాడు. వేస్ట్ బింకీ. ఇంకొకసారి నేను ఏదన్నా ఫుడ్ ఛాలెంజ్ పెట్టినప్పుడు బింకీని అస్సలు తీసుకోను నేను. బింకీ నిజంగా తీసుకోను. తీసుకోకుండా వస్తావా? తీసుకోకుండా వస్తాడంట. అయినా తీసుకోను ఛాలెంజ్ లో. ఇంకా ఛాలెంజ్ ని అసలు ఛాలెంజ్ లెక్క తీసుకోలేదు బింకీ. సో నేనైతే అస్సలు బింకీని ఈసారి ఛాలెంజ్ లో తీసుకోను ఫ్రెండ్స్. నీకు తీసుకుంటా, ఈ కట్అవుట్ ని తీసుకుంటా. కట్అవుట్ ని చూపించావు ఒకసారి. ఈ కట్అవుట్ ని తీసుకుంటా ఇంకొకసారి బిర్యానీ ఛాలెంజ్ పెట్టి. తింటావారా నువ్వు బిర్యానీ? బిర్యానీ అయితే తిన్నాను. చికెన్ ముక్కలు పక్క పెట్టేసి బిర్యానీ ఉట్టి బిర్యానీ. ఇంకా అదేందో మరి ఛాలెంజ్. బిర్యానీ పీస్ తినడంట కానీ ఉట్టి బిర్యానీ తింటాడంట. సరే అమ్మమ్మ ప్రేమ్ గాంధీ అయిపోయింది. సో మా ప్రేమ్ విన్ అయిపోతున్నాడు. అగో బింకే చూడండి ఒకసారి. అంతా చికెన్ ముక్కలు తింటుంది, బిర్యానీ గింత పెట్టి తింటుంది. వేస్ట్ బింకు. ఆ పిల్లలు పట్టుకొని ఇంటికి వెళ్ళి అట్లా అంటుందిరా. సో చూసిరు కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంకా నాకు తెలిసి అయిపోయింది. ఇంకా మన ఈ ఛాలెంజ్ అనేది అయిపోయింది. ఓడిపోయినా అని చెప్పురా, చెప్పు. ఓడిపోయినా అని చెప్పు. అయిపోయిందాడా? ఏ ధైర్యంతో అంటున్నా నేను ఓడిపోనాని. అక్కడ ప్లేట్ చూసి మాట్లాడు ఒకసారి. ఇంకా అవి కూడా ఎట్లా తింటారు అవి కూడా. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడతోటి మన బిర్యానీ ఛాలెంజ్ అనేది అయిపోయింది. ఒకసారి జూమ్ వేసుకో, ఎవరు విన్ ఎవరు లూజ్ అని కూడా మనం తెలిసిపోతుంది. చూసిరు కదా, మా ప్రేమ్ అయితే మంచిగా తినేసిండు. మా బింకీ ప్లేట్ ఎట్లుందో అట్లే ఉంది. సో ఇందులో విన్ అయితే మన ప్రేమ్ విన్ అయిండు. మన ప్రేమ్కి ఈవినింగ్ మనం ఏమిద్దాము? బిర్యానీ ఇచ్చినాం కదా, చాలండి. ఓకేనా ప్రేమ్? ఓకే ఫ్రెండ్స్. అరే ఎక్కడ చీటింగ్ అనిపించింది? అంత సీన్ లేదు, ఓవరాక్షన్ ఏం లేదు ఫ్రెండ్స్. ఆయన కావాలని ఇప్పుడు ఈయన ఓడిపోయాడు, ఆయన విన్ అయ్యాడు అని చెప్పేసి లేని అన్ని చెప్తున్నాడు. ఇవన్నీ మీరు ఎలా అస్సలు నమ్మకండి. నా ప్లేట్ మార్చుకోండు. ఇది ఇట్లా చేశాడు. అన్ని తొండాటలే, ఫస్ట్ నుంచి కూడా అన్ని తొండాటలే. సో అట్లా అన్ని తొండి ఈయన ఎక్కడైనా కనిపించినా కొంచెం చూసుకోండి. తొండి ఆటలు ఆడతాడు, తొండి గేమ్ ఈయనది. సో ఈ గేమ్ లో అయితే మన ప్రేమ్ విన్ అయిండు. సో ప్రేమ్ కంగ్రాచులేషన్స్, బిర్యానీ వచ్చేసింది నీకు. సో ఇలాగే మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. గంట కొట్టడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.